పెట్టుబడులకు రాష్ట్రంలో చాలా అవకాశాలున్నాయన్నారు మంత్రులు. ఓఆర్ఆర్, ట్రిపుల్ తో జిల్లాలకు కనెక్టివిటీ పెరగనుందని చెప్పారు. తెలంగాణను బలమైన ఆర్థిక శక్తిగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇండస్ట్రియల్ పాలసీపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రైతులు, మహిళలు, చేనేత కార్మికులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రులు. వివిధ ప్రభుత్వ పథకాలకు నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. సన్నధాన్యానికి బోనస్, ఎల్పీజీ మహాలక్ష్మి పథకం, మైనారిటీ శాఖకు సంబంధించి 480 కోట్ల రూపాయలను రిలీజ్ చేసింది. సన్నధాన్యం బోనస్ కు 200 కోట్లు, ఎల్పీజీ మహాలక్ష్మి కోసం 60 కోట్లు విడుదలయ్యాయి. మైనారిటీ శాఖకు 220 కోట్లు రిలీజ్ చేసింది సర్కార్. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమని చెప్పారు. హైదరాబాద్ ప్రజాభవన్లో కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన భట్టి 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ స్థాయికి తీసుకెళ్లాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. పెట్టుబడులకు అనుకూల వాతావరణం, భౌగోళిక అంశాలతో పాటు తక్కువ ధరలకే నైపుణ్యంతో కూడిన మానవ వనరులు అందుబాటులో ఉండటం కలిసి వచ్చే అంశాలన్నారు. దాదాపు 30,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామన్నారు భట్టి. స్కిల్ యూనివర్సిటీ, అంతర్జాతీయ క్రీడా మైదానాలు, ఐటీ, ఏఐ కేంద్రాల వంటి అన్ని మౌలిక సదుపాయాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు గ్రీన్ఫీల్డ్ హైవేకు అన్ని అనుమతులు లభించాయని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు రీజనల్ రింగ్ రోడ్డుతో రాష్ట్రానికి కనెక్టివిటీ పెరుగుతుందన్నారు భట్టి. ట్రిపుల్ తో ప్రధాన జిల్లాలు అనుసంధానమవుతాయని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు 39 రేడియల్ రోడ్లు నిర్మిస్తున్నామని, వీటి మధ్య ఫార్మా, ఐటీ, హ్యాండ్లూమ్, ఆగ్రో వంటి పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. పరిశ్రమలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తామన్నారు భట్టి. భవిష్యత్తులో విద్యుత్ కొరత లేకుండా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. కృష్ణా, గోదావరి వంటి జీవనదుల మధ్యలో రాష్ట్రం ఉండటం వల్ల నీటి కొరత లేదని చెప్పారు. రాష్ట్రంలో వర్సిటీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎంతో మంది నిపుణులను అందించిన జేఎన్టీయూ వర్సిటీ రాష్ట్రానికి గర్వకారణమన్నారు. జేఎన్టీయూ వజ్రోత్సవాలకు హాజరైన భట్టి తెలంగాణను బలమైన ఆర్థిక శక్తిగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. Nehru dreamed that technical universities would become the engines of the nation. Today, looking at JNTU extraordinary journey from Nagarjuna Sagar Engineering College way back in 1965 to India's first technological university in 1972. To the 100-acre Kukatpalli campus, we know that the dream has not only been fulfilled but exceeded. That's what we all feel. ఇండస్ట్రియల్ పాలసీపై కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కేటీఆర్ అవాస్తవాలు చెప్పారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. లీజ్ భూములను ఫ్రీ హోల్డ్ చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వమే జీవోలు ఇచ్చిందన్నారు. ఫ్రీ హోల్డ్కు లీజు భూములకు సంబంధం లేకుండా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని ఫైర్ అయ్యారు శ్రీధర్ బాబు. ఆయన చేసినప్పుడేమో కరెక్ట్, అది కూడా లీజ్ ల్యాండ్స్ అంటే ప్రభుత్వానికి ఇంకా అన్ని హక్కులు ఉన్నాయి దానిపైన. ఇది ఫ్రీ హోల్డ్ ల్యాండ్, ప్రభుత్వానికి ఏ హక్కులు లేవు. ఏ ఇండస్ట్రియలిస్ట్ కు ఆ భూమి అమ్మటం జరిగిందో ఐఏసీ ద్వారా వారికి పూర్తి స్థాయిలో ఆనాడే హక్కులు బదలాయింపు చేయటం జరిగింది. ఆ భూమి పైన ఉన్న హక్కులు వారి సొంతం, స్పష్టం. ఇది వారు లీజ్ ల్యాండ్ లో మీరు కన్వర్షన్ చేయడానికి అవకాశం ఇచ్చి మేము ఈరోజు అందరికీ వెసులుబాటు కలిగించే కార్యక్రమం చేస్తే అదైతే తప్పలేదట, ఇదైతే తప్పట. ఏడాదిన్నరలో చేనేత రంగానికి 1000 కోట్లు ఇచ్చామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. హైదరాబాద్ నాంపల్లి చేనేత భవన్లో ఐఐహెచ్టి ప్రయోగశాలను ప్రారంభించారు. ప్రపంచంతో పోటీ పడేలా కొండా లక్ష్మణ్ బాపూజీ కీర్తి ప్రతిష్టలు పెరిగేలా ఐఐహెచ్టి నిర్మిస్తామన్నారు తుమ్మల. మొదలుపెట్టి అర్థంతరంగా ఆగిపోయినటువంటి పథకాలన్నింటినీ కేవలం వాడి యొక్క రాజకీయ అవసరాల కోసం కొన్ని పథకాలు పెట్టి వాటిని కొనసాగించకుండా వదిలేసినటువంటి పథకాలన్నింటినీ కూడా మనం ప్రారంభించాల్సి వచ్చింది.
4వ EMRS నేషనల్ స్పోర్ట్స్ మీట్ 2025లో ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించిన తెలంగాణ విద్యార్థులను అభినందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నెల 15న ఒడిశాలో జరిగిన 4వ EMRS నేషనల్ స్పోర్ట్స్ లో అథ్లెటిక్స్, ఆర్చరీ, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, బాక్సింగ్, జూడో, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, టైక్వాండో, యోగా, షూటింగ్, చెస్ ఇతర ఈవెంట్లలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా 230 పతకాలు వచ్చాయని అధికారులు సీఎంకు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.